హాయ్ అండి. ఇప్పుడు మెన్సెస్ అయినప్పుడు పిల్లలు, చిన్నపిల్లలు, పెళ్లి కాని పిల్లలు, ఇటు టీనేజర్స్ ఆర్ ఈవెన్ ఆఫ్టర్ కూడా ఒక్కొక్కసారి పెద్దాళ్ళు కూడా 30 ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళు కూడా విపరీతమైన పీరియడ్ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు. అంటే ఏమి రీజన్ లేకుండా అది స్పాస్మోడిక్ డిస్మెనోరియా అంటాం అనమాట. దానికి మేము మెఫ్తాల్ స్పాస్ అలాంటి చిన్న చిన్న మందులు ఇస్తాము. అయినా కూడా వాళ్ళు మదర్ వాళ్ళు అమ్మో దీని నుంచి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, ఫ్యూచర్లో ఏమన్నా పిల్లలు పుట్టరేమో అలాంటి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మనం వేసుకునేది చాలా తక్కువ అండి. జస్ట్ మెఫ్తాల్ స్పాస్ అంటే 250 మిలీగ్రామ్స్ అలా చాలా తక్కువ ఉంటుందన్నమాట. మెఫానిమిక్ యాసిడ్ అవన్నీ కూడా స్పాస్మ్ దీంట్లో కూడా డైసైక్లమిన్ కూడా తక్కువ ఉంటుంది. సో అది రోజుకు 3 సార్లు వేసుకున్న ఏమవుదు, లేదా అవసరం ఉంటే 1-2 డిపెండింగ్ ఆన్ ద నెసెసిటీ వేసుకుంటారు. సో దానివల్ల ఫ్యూచర్లో పిల్లలు పుట్టకపోవటం అలాంటిది అయితే ఏమీ లేదు. అంటే అలా ఎందుకు వచ్చిందంటే ఆ కాన్సెప్ట్ ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అయ్యి బాగా స్పాజం లాగా పిండేసినట్టు చేస్తుంది అనమాట యూట్రస్ మెన్సెస్ టైంలో. అందుకని బయటికి బ్లడ్ని పుష్ చేయడానికి. సో దానికి అగెన్స్ట్గా పనిచేస్తుంది అనమాట ఈ మెఫానిమిక్ యాసిడ్ లాంటిది, అంటే మెఫ్తాల్ స్పాస్. దానివల్ల నా పెయిన్ తగ్గుతుంది. సో అంతే తప్ప ప్రెగ్నెన్సీస్ రావు ఫ్యూచర్లో, అలాంటి భయాలు అయితే ఏమి ఉండవు. ఓకే, థ్యాంక్ యూ.